ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి శుభవార్త అండి. చంద్రబాబు నాయుడు గారి వినూత్న ఆలోచన ప్రకారం రేషన్ కార్డుల స్థానంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్న సమాచారం. వాటికి షార్ట్ నేమ్ వచ్చేసి FBC ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అన్నమాట. ఏపీలోని కుటుంబాలకు ఇవన్నీ అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం అండి. ఏపీలోని కుటుంబాలకు రేషన్ కార్డులు, పింఛను, పొదుపు సంఘాల కుటుంబ సమాచారం, గృహ నిర్మాణ విభాగం అందించిన సమాచారం అంతటినీ కలిపి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్లో పొందుపరిచి రేషన్ కార్డుల స్థానంలో వాటిని పంపిణీ చేయాలన్నట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఆయా కుటుంబాల విద్యుత్ మీటర్లు, నెలవారీ బిల్లులు, పొలాలు వివరాలు, ఈ క్రాప్ పెట్టుబడి సాయం, ఇంటి చిరునామా వివరం సైతం ఇందులో కనిపిస్తాయి. FBC కార్డులో ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడిని కేటాయిస్తారు. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దు అనుకుంటే ఆ యాప్ ద్వారానే రిక్వెస్ట్ చేయవచ్చు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తారని తెలుస్తా ఉంది. ఆ యాప్లోకి వెళ్లి అన్ని కుటుంబాల లబ్ధిదారులు వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు. FBI కార్డులలోని సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నట్టుగా చెప్తున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులతో సమాచారం ఆధారంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని AI అంచనా వేస్తుందండి. దాని ఆధారంగా ఆయా కుటుంబాలకు ఇప్పటికీ అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాల వివరాలను విశ్లేషిస్తుంది. ఆయా ఫ్యామిలీ ఆర్థిక వికాసానికి ఇంకా ఎటువంటి స్కీమ్స్ అమలు చేయాలి అనేది ఈ AI టెక్నాలజీ సిఫార్సు చేస్తుందని చెప్తున్నారు. ఆ సిఫార్సులను ప్రభుత్వం అధికార వర్గాలకి క్షేత్రస్థాయిలో ఆయా కుటుంబాల వాస్తవిక స్థితిగతులను గురించి తెలుసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటాయని చెప్తున్నారు. వారికి ఇంకా ఏ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చాలి అనేది కూడా నిర్ణయిస్తాయట. వాస్తవానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను జారీ చేయాలని మంత్రి నారా లోకేష్ 2019లోనే భావించారు. ప్రపంచ బ్యాంకు దీనికి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారండి. అప్పట్లోనే ఏపీ డేటా సెంటర్లో అన్ని వివరాలను అనుసంధానించే ప్రక్రియను చేపట్టారు. అయితే తదుపరిగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ దీనికి అమలు మర్చిపోయిందండి. ఏది ఏమైనా కానీ రేషన్ కార్డు స్థానంలో కొత్తగా ఇలాంటి కార్డులు ఇవ్వడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచే జరుగుతుందని చెప్తున్నారండి. కానీ ఈ రేషన్ కార్డుల విషయంలో డిసెంబర్ 2-3 తేదీల నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం. రేషన్ కార్డు విషయం అప్లికేషన్ లో 1-2 రోజుల్లో మళ్ళీ ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.